ఒక భాగాన్ని చదువుకుంటాం. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయంలో నుండి ఒక భాగాన్ని చదువుకుంటాము. 7వ అధ్యాయము 26, 27 వచనం చదువుకుంటాం. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 26, 27 వచనాలు మనము కలిసి చదువుకుంటాము. పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ప్రార్థన చేసుకుంటాం ప్రభు సహాయం కొరకు. ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల మా తండ్రి, కృపగలిగిన దేవా, యేసుక్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన, శక్తి కలిగిన, ఉన్నతమైన నామాన్ని బట్టి మీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరు సమస్త సృష్టిని కలుగజేసిన దేవుడవునైనా, అందుకే స్తోత్రాలు. మమ్మల్ని కూడా మీరే కలుగజేశారు. నేటి వరకును కూడా మీరే మమ్మల్ని కాపాడుతూ, భద్రపరుస్తూ, మా జీవితాల్లో మీరు చూపుతున్న కృపను బట్టి, మీ ప్రేమను బట్టి స్తోత్రాలు. అనాది కాల సంకల్పములో భూమి పునాదులు వేయబడక మునిపే క్రీస్తు యేసులో మమ్మల్ని ఏర్పాటు చేసుకొని, రక్షించుకొని, మీ సొత్తైన ప్రజల్లో చేర్చిన మీ ప్రేమను బట్టి, మీ కృపను బట్టి స్తుతిస్తూ ఉన్నాం. మమ్మల్ని ప్రేమించి ఎదురుగా కాపాడి ఈ యొక్క 2024వ సంవత్సరం చివరి మాసంలో ఇలాగ తండ్రి ప్రభు దినమున నీ ప్రజలముగా, నీ బిడ్డలముగా నీ పాదాల చెంతకు రావడానికి ఇచ్చిన ఈ కృపను బట్టి స్తోత్రాలు. రాగిన వారిని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ఇంకెవరైతే మార్గంలో ఉన్నారో క్షేమంగా నడిపించండి. పాటల్లో కూడా మీరు చూపిన కృపను బట్టి స్తుతిస్తూ ఉన్నాం. పాటల ద్వారా మీ నామాన్ని కనపరచడానికి సాయం చేశారు. అలాగే నీ ప్రజలముగా నీ బల్ల చుట్టూ చేరి ఆత్మతోనూ సత్యముతోనూ మిమ్మల్ని ఆరాధించి మీ నామాన్ని గణపరిచి మహింపరిచినట్లుగా చదవబడినటువంటి లేఖనాలను కూడా మీరే దీవించండి. చేరువచ్చిన మా అందరితో కూడా మీరే మాట్లాడండి. నిలబడే మీ దాసుడను కేవలం బలహీనను, అల్పుడను, అయోగ్యుడను, నిమిత్త మాత్రుని తండ్రి, చేతగాని వాడిని మీరే జ్ఞాపం చేసుకోండి. మీ సిలువ రక్తం చేత మరోసారి నన్ను కడగండి, పవిత్రపరచండి, ప్రతిష్ఠించండి. నీ ఆత్మతో నింపండి, అభిషేకించండి. అవసరమైన మాటలు నా నోట ఉంచండి. మీ నామానికే ఘనత, మహిమ, ప్రభావములు ఆరోపించుకుంటూ మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం పేరిట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సరే, ఈ సమయంలో ఆరాధన కొరకై మనం ఒక వాక్య భాగాన్ని చదువుకుంటూ వచ్చాము. ఈ యొక్క భాగంలో మనం చూసినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి పౌలు గారు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎలాంటి వారు అనంటే, ఆయన పవిత్రుడును, నిర్దోషి, నిష్కల్మషుడును, పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. అంతేకాదు, ఆయన ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడు. కాబట్టి మనం ఏ దేవుడినైతే మనం ఆరాధన చేస్తూ ఉన్నామో, మరి ఆ ప్రభువుని గురించి, ఆ దేవాతి దేవుని గురించి మరి పౌలు గారు ఇక్కడ తెలియజేస్తూ వచ్చాడు. అలాగే మనము మరి మత్తయి సువార్త, అలాగే మార్కు, లోక, అలాగే యోహాను పత్రిక, యోహాను యొక్క సువార్తను కూడా మనం పరిశీలన చేసినప్పుడు ప్రభు యొక్క జీవితం మనకి ఎంతగానో ఉట్టిపడేదిగా ఉంటా ఉంది. మనకు అందరికీ బాగా తెలుసు, మనం చదువుతూ ఉన్నాం. కాబట్టి ఆయన యొక్క జీవితం గురించి మనం చూసినప్పుడు ఆయన పవిత్రుడుగా ఉన్నాడు. అలాగే నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకమైన వాడు. కాబట్టి పాపుల్లో చేరక ప్రత్యేకమైన వాడు అంటే ఈ లోకంలో జీవించాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు, అవును కదా. ఈ లోకంలో ఉన్న ప్రజలందరూ కూడా మరి పాపంలోనే జన్మించిన వారు, పాపంలోనే జీవిస్తూ వచ్చిన వారు, ఎన్నో నేరాలు, ఎన్నో ఘోరాలు, మోసాలు చేస్తూ వచ్చిన వారే. ఇలాంటి ప్రజల మధ్య ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు జీవిస్తూ కూడా ఎంతో ప్రత్యేకంగా, అలాగే పవిత్రంగా ఆయన జీవించిన వాడిగా ఉంటా ఉన్నాడు. అందుకనే ఆయన పాపుల్లో చేరక ప్రత్యేకమైన వాడని ఇక్కడ మరి దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేయబడతా ఉంది. అలాగే మరొక మాట అక్కడ చూస్తే, ఆకాశ మండలం కంటే ఆయన మిక్కిలి హెచ్చైన వాడు. కాబట్టి ఎంతో ఉన్నతమైన వాడు, ఎంతో శక్తి కలిగిన వాడు, ఎంతో జీవం కలిగిన వాడు. కాబట్టి అలాంటి ఆయన దేవుడుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం.
ఇక్కడ మనం చూస్తే మరి ఆయన ప్రధాన యాజకుడిగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రధాన యాజకుడిగా ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల మనుషుడు, పాపులో చేరక ప్రత్యేకమైన వాడిగా ఉంటా ఉన్నాడు. అంతేకాదు కానీ ఆయన ఆకాశం మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడిగా ఆయన ఉంటా ఉన్నాడు. అంతేకాదు అక్కడ ఒక మాట కూడా చూస్తే, ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ఎవరంటేనా? మనకి సరిపోయినవాడు, మనకి తగినవాడు. ఎందుకంటే ఈ లోకంలో ఇంక ఎవరు కూడా మనకి ప్రధాన యాజకులుగా ఉండటానికి అర్హులు కారని మరి వాక్యం ద్వారా మనకు దేవుడు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన సరిపోయినవాడు, తగినవాడు. ఎందుకనంటే మరొక మాట చూస్తే ఇక్కడే 7వ అధ్యాయము 22వ వచనాన్ని చూస్తే అక్కడ రాయబడతా వచ్చింది చూడండి. మరియు ప్రమాణం లేకుండా 22 వచనాలు కలిసి ఉన్నాయి. మరియు ప్రమాణము లేకుండా యేసు యాజకుడు కాలేదు గనుక ఆయన మరి శ్రేష్టమైన నిబంధనకు పూట కాపాయెను. వారైతే ప్రమాణము లేకుండా యాజకులవుదురు కానీ ఈయన నీవు నిరంతరము యాజకుడు ఉన్నావని ప్రభు ప్రమాణము చేసెను. ఆయన పశ్చాత్తాపడడు. అది ప్రాముఖ్యమైనది కదా. కాబట్టి ప్రధాన యాజకుడు మనకు తగినవాడు, సరిపోయినవాడు అని చెప్పటంలో ఇక్కడ ఉద్దేశం ఏంటంటే ఆయన ఎవరైనా పశ్చాత్తాపడేవాడు కాడు. మరి పాత నిబంధనలో మరి యాజకులుగా మరి నిర్వహించిన వారందరూ కూడా ఎలాగూ జీవిస్తూ వచ్చారో కూడా ఇక్కడ చూసినట్లయితే 28వ వచనంలో 7వ అధ్యాయము 28వ వచనం చివరిలో చూస్తే ఈయన ఆ ప్రధాన యాజకుల వలె మొదట తన సొంత పాపముల కొరకు, తర్వాత ప్రజల పాపముల కొరకు దినదినము బలులను అర్పించవలసిన అవసరము గలవాడు కాడు. తను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారే ఈ పని చేసి ముగించను. మనకు తెలుసు పాత నిబంధనలో మరి యాజకులు ఏ విధంగా బలు అర్పిస్తూ వచ్చేవారో మనకు తెలిసిన విషయమే, మనం చదువుతూ ఉంటాం. కాబట్టి ఎలాగంటే మొదటగా వారి యొక్క పాపములకు వాళ్ళు బలులు అర్పించిన తర్వాత మరలా ప్రజల యొక్క పాపముల కొరకు, అపరాధముల కొరకు బలులు అర్పించేటువంటి వారిగా ఉండేవారు. కానీ ఈ యొక్క ప్రధాన యాజకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారైతే అలా అవసరం లేదు. ఎందుకంటే ఇందా చూసాం కదా 22వ వచనం చివరి భాగంలో చూస్తే ఎందుకని ఆయన పశ్చాత్తాపడడు. ఎందుకంటే ఆయన జన్మించిందే ఎలా జన్మించాడు? ఆయన ఎలా జన్మించాడు? పవిత్రంగా జన్మించాడు. ఆయన జన్మ మరి పవిత్రమైనది, ఆయన జీవితం కూడా పవిత్రమైనదే. ఎందుకంటే కన్యక గర్భవతి అయి కుమారుని కలను అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు. కాబట్టి ఆయన కన్యక ద్వారాగా ఈ లోకంలో జన్మించాడు. ఆమె కూడా పవిత్రురాలే. అందుకే దేవుడు ఆమెనేం చేశాడు? దేవుడు ఎన్నుకుంటా వచ్చాడు. అంతేకాదు మరి పరిశుద్ధాత్మ ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇక్కడ జన్మించారు. కాబట్టి ఆయన పవిత్రుడు, నిర్దోషి. ఆయన ఏమాత్రం కూడా పశ్చాత్తాపడేవాడు కాదు. అందుకనే ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడుగా ఉంటా ఉన్నాడు. కాబట్టి ఇలాంటి ప్రధాన యాజకుడిని మనకు దేవుడు మనకి దయచేసిన వాడిగా ఉన్నాడు. అయితే మరి ఈ సమయంలో మనం ప్రభుని స్తుతించి ఆరాధించిన కొరకై మరి ఇట్టి ప్రధాన యాజకుడు ద్వారా మనం పొందినటువంటి మేలు ఏంటి, మనం పొందినటువంటి ఆశీర్వాదాలు ఏంటి అనేవి కొన్ని మనం జ్ఞాపం చేసుకొని మనం ప్రభువుని మనము ఆరాధన చేస్తాము. ఈ సమయంలో మాట చూద్దాము. 5వ అధ్యాయం హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము మరి 9-10 వచనాలు చదువుదాం. హెబ్రీ పత్రిక 5:9-10. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడై మెల్కీసెదెకు యొక్క క్రమంలో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికి అందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. కాబట్టి ఈ ప్రధాన యాజకుడు మనకి ఎలాగో మరి మన జీవితంలో ఎలాంటి కార్యాలు చేస్తున్నాడంటే, ఎవరైతే దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపిస్తూ ఉన్నారో వారందరికీ కూడా నిత్య రక్షణకు కారకుడాయను. కాబట్టి మన యొక్క రక్షణకు ఆ ప్రధాన యాజకుడు ఏమయ్యాడు? కారకుడితో వచ్చాడు. ఆయన లేకుండా మనకేమీ లేదు, రక్షణ లేదు, పాప క్షమాపణ లేదు.
కాబట్టి రక్షకుడు అన్నప్పుడు పాపము నుండి ఏం చేసేవాడు? రక్షించేవాడు. మన స్థితిని జ్ఞాపం చేసుకుంటే ఈ లోకంలో మనం ఎవరమంటే మనం అందరం కూడా పాపంలోనే జన్మించిన వారం, పాపంలోనే జీవిస్తూ వచ్చిన వారం. ఏ భేదం లేదు, అందరూ కూడా పాపము చేసి. ప్రసంగి గ్రంథంలో 7:8 చూస్తే పాపము చేయక మేలు చేసుండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనను లేడు. రోమపత్రిక 3:11 చూస్తే నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉంది. కాబట్టి మన స్థితి కూడా అదే. ఒకప్పుడు పాపంలోనే మనము జన్మించిన వారం, పాపంలోనే జీవిస్తూ వచ్చిన వారం. అయితే మనకి ఏం అవసరం ఏమిటంటే మనకి రక్షణ అనేది అవసరం అవుతా వచ్చింది. అందుకే దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని ఏం చేశాడు? ఈ లోకానికి పంపించాడు. ఇదే క్రిస్మస్ మనం చూస్తుంటాం కదా ముందున దినాల్లో. కాబట్టి ప్రభు యేసుక్రీస్తు వారు ఆయన యొక్క ప్రధాన యాజకుడిగా వచ్చాడు. అంతాగే ఆయన మన యొక్క నిత్య రక్షణకు ఏమయ్యాడు? కారకుడు అవుతా వచ్చాడు. ఎఫెసీ పత్రిక 2:8 చూస్తే కాగా మనము విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నాము. ఏ విధంగా రక్షణ పొందాం మనము? మనం దీన్ని బట్టి అతిశయించాల్సింది ఏమీ కూడా లేదు. కానీ మన విశ్వాసం ద్వారా మరి ప్రభువైన క్రీస్తు యేసు యొక్క కృప ద్వారా మనం ఏం చేసాం? మనము రక్షింపబడిన వారంగా ఉంటా వచ్చాం. కాబట్టి అంతే ఆయన నిత్య రక్షణకు కారకుడు అన్నప్పుడు ప్రభు యేసుక్రీస్తు వారు మనందరి కొరకై ఆ కలువరిశిల్లో ఏం చేయబడ్డాడైనా చనిపోయాడు, సమాధి చేయబడి తిరిగి లేచిన వాడుగా ఉన్నాడు. ఆయన కాచినటువంటి రక్తం ద్వారా మనల్ని కడిగి మనల్ని పవిత్రపరిచి మన యొక్క నిత్య రక్షణకు ఆయన ఏమైనా కారకుడయ్యాడు. కాబట్టి మనం ఏం చేయాలని ఆరాధించాలి. ఓ ప్రభా, ఆయన ఇంకా చూస్తే అక్కడ ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల చేరక ప్రత్యేకమైన వాడు, ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడు, ఆయన పశ్చాత్తాపడేవాడు కాదు. ఇంకా నిరంతరము కూడా ఆయనే మనకి యాజకుడిగానే ఉన్నాడు. అంతకుముందు అయితే పాత నిబంధనలో మారుతూ ఉండేవాళ్ళు, అవును కదా. అహరోను కొంతకాలంగా యాజకత్వాన్ని నిర్వహించాడు. తర్వాత వారి యొక్క కుమారులు, తర్వాత వారి కుమారులు, ఈ విధంగా మరి నిరంతరము వాళ్ళే యాజకత్వాన్ని చేయలేరు కదా. అయితే మరి ప్రభు యేసుక్రీస్తు వారు అయితే ఆయన నిరంతరము కూడా ఆయన యాజకుడిగా మనకి ఉన్నాడు. అయితే ఈయన మన యొక్క నిత్య రక్షణకు ఏమయ్యాడు? కారకుడైనాడు. అలా ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచుడు ద్వారా మనం కూడా ఆ యొక్క ప్రభునందు విశ్వాసం ఉంచుడు ద్వారా ఆయన యొక్క రక్తం చేత కడగబడుట ద్వారాగా మన పాపాలు క్షమించబడి మనం మన జీవితంలో ఆ గొప్ప రక్షణ ఆనందాన్ని మనము అనుభవించే వారుగా ఉంటున్నాం. కాబట్టి ఈ విధంగా దేవుడు మన యొక్క నిత్య రక్షణకు కారకుడిగా చేయబడిన దాన్ని బట్టి మనం ప్రభుని ఏం చేయాలి? ఆరాధించాలి. ఆయన యాజకుడిగా వచ్చి మన యొక్క నిత్య రక్షణకి ఏమైనా కారకుడు అవుతా వచ్చాడు. అట్లాగే ఆయన ప్రధాన యాజకుడిగా మన జీవితంలో మరి చేసిన కార్యం మన ఒక మాట చూస్తే చూడండి, మన మాట చూద్దాము. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనాన్ని చూస్తే అక్కడ మాట, మనల్ని ప్రేమించుచు తన రక్తం వలన విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగా. ఆమేన్. ఆయన మనలను తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేశాడు. ఆయన ప్రధాన యాజకుడై ఉండి మనల్ని కూడా రాజులుగా చేశాడు, యాజకులుగా చేస్తా వచ్చాడు. మనం చూస్తే దేవుని యొక్క వాక్యంలో పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చూస్తే అక్కడ మాట ఉంది కదా, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము మీరు ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనాంగమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. కాబట్టి చూడండి, ఆయన ప్రధాన యాజకునిగా మన పట్ల చేస్తున్న కార్యాలు. మనం ఒకప్పుడు పాపులం, ఏమాత్రం కూడా ప్రభుని సమీపించడానికి అర్హత కానీ యోగ్యత కానీ లేనివారు, అవును కదా. ఆయన పరిశుద్ధుడు, ఆయన పవిత్రుడు. అలాంటి దేవుణ్ణి మనం ఏమాత్రం కూడా చేయలేము, సమీపించలేని స్థితి కలిగిన వారు. అయితే మనం రక్షించుకోవడమే కాదు, కానీ మన జీవితంలో ఆయన చేసినటువంటి కార్యం ఏంటంటే మనల్ని కూడా ఆయన ఏం చేయను, ఆయన విమోచించి ఏం చేశాడు? రాజులుగా చేశాడు, యాజకులుగా చేశాడు. ఎంత గొప్ప ఆధిక్యత ఇది!
ఈ లోకంలో ఎవరికి లేని ఆధిక్యత. ఎంతమంది ఉన్నారు లోకంలో, గొప్ప గొప్ప ధనవంతులు, అధికారం కలిగిన వారు, జ్ఞానం కలిగిన వారు ఉన్నారు. అలాంటి వారికి లేని ఈ భాగ్యాన్ని, ఈ ఘనతను అత్యల్పులము, అయోగ్యులము, నిష్ప్రయోజనము మనకి దేవుడు దయచేస్తూ వచ్చాడు. ఎలాగంటే ఆయన యొక్క రక్తం చేత మనము కడగబట్టు ద్వారా. ఇంకా నీ జీవితంలో ఇలాంటి రాజుగా, యాజకులుగా చేయబడకపోతే మరి ఎంతో నష్టానికి మనము గురయ్యేవారు. ఇంకా నీ జీవితంలో పాప క్షమాపణ, రక్షణ అనుభవం లేకపోతే నువ్వేం కాదు, నువ్వు రాజు కాదు. యు హ్యావ్ నాట్ ఏ కింగ్ కాదు. కాబట్టి మన జీవితంలో గుర్తించాలి, దేవుడు మన పట్ల కలిగినటువంటి ఆ యొక్క అనాదికాల సంకల్పము చూస్తే మన రాజులుగా చేశాడు, యాజకులుగా చేశాడు. ఇందాక పాటలో పాడుతూ వచ్చాం మనం. కాబట్టి ఆయన ప్రధాన యాజకుడైండి మనల్ని కూడా రాజులుగా, యాజకులుగా, రాజులైన యాజక సమూహంలో మనల్ని చేర్చి ఇలాగ ప్రభుని స్తుతించటానికి, ఆరాధించటానికి, ఆయన నామాన్ని హెచ్చించటానికి మనకి ఎంతో గొప్ప ఆధిక్యత దేవుడు ఇస్తూ ఉన్నాడు. అందుని బట్టి కూడా మనం ప్రభువుని ఎంతైనా ఏం చేయాలి, ఆరాధించాలి. సరే, మరొక మాట కూడా చూద్దాం. ఆయన ప్రధాన యాజకుడిగా మన జీవితంలో చేసిన కార్యము చూడండి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము చివరి వచనాన్ని మనము జ్ఞాపం చేసుకుందాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము. తాను శోధింపబడి శ్రమ పొందిన కనుక శోధింపబడిన వానికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. పైవచనం కూడా చదువుదాం. పైవచనం కూడా 17. కావున ప్రజల పాపములకు పరిహారం కలుగుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడవు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. కాబట్టి ఇక్కడ ప్రధాన యాజకుడిగా మన పట్ల చేసిన మరొక కార్యం ఏంటంటే శోధింపబడువానికి సహాయము చేయవాడు. కాబట్టి ఈ లోకంలో మరి అందరం కూడా ఏం చేయబడతా ఉన్నాం, శోధించబడే వారమే. శోధించేది ఎవరు? సాతానుడు శోధిస్తూ ఉంటాడు. యేసు ప్రభునే శోధించే విషయంలో ఏమాత్రం కూడా వెనకాడలేదు. అవును కదా? మత్తయి సువార్త 4వ అధ్యాయంలో చూస్తే ప్రభువు యేసుక్రీస్తు వారిని కూడా సాతాను ఏం చేస్తూ వచ్చింది, శోధించింది. కాబట్టి ఎందుకంటే అప్పటికే 40 దినాలు ఆయన ఉపవాసం ఉన్నాడు ప్రార్థనలో. కాబట్టి అంత ఆకలితో ఉన్నప్పుడు వచ్చి, నువ్వు దేవుని కుమారుడు కదా, నీకేం తక్కువ, ఆకలేస్తుంది కదా, ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తినమని చెప్పేసి అక్కడ శోధిస్తూ వచ్చింది. అవసరమే, నీట్ ఉంది, అయితే శోధిస్తాం. అయితే అలాంటి సందర్భంలో కూడా ప్రభువు యేసుక్రీస్తు వారు ఏం చేశాడు, సాతాను యొక్క శోధనపై విజయం పొందాడు. ఎన్నో రకాలుగా మరి మొత్తాన్ని చూపించింది. ఏది భూలోకంలో ఉన్నటువంటి పట్టణాలన్నీ కూడా, సమస్తాన్ని కూడా చూపించి ఒక్క నమస్కారం చేసేవాడి సార్ నాకు నీకేస్తాను, ఇవన్నీ కూడా నీకు ఇచ్చేస్తాను చెప్పేసి ఎంతగానో ప్రలోభాలకి గురి చేస్తూ వచ్చింది. అయినా కూడా వాటి మీద విజయం పొందాడు. సాతాను యొక్క తంత్రాల మీద ప్రభు విజయం పొందాడు. కాబట్టి ఈనాడు దేవుని యొక్క ప్రజలంగా మన జీవితంలో కూడా శోధనలపై శోధించబడే వారికైనా సహాయకుడిగా ఉన్నాడు. మరొక మాట చూస్తే చూడండి, హెబ్రీ 1వ కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో మరి అక్కడ చూద్దాం. హెబ్రీ 1వ కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగిన కంటే ఎక్కువగా ఆయనను శోధింపబడనీయుడు. అంతేకాదు సహింపగలుగుటకైనా శోధనతో కూడా తప్పించుకునే మార్గమును, చూశారు కదా, శోధనలో నుండి తప్పించుకునే మార్గాన్ని కూడా ఆయన కలిగజేసేవాడుగా ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క ప్రజలముగా, దేవుని యొక్క బిడ్డలముగా మనం శోధించబడినప్పుడు మనము శోధనలకి లొంగిపోయే వారం కాకుండా ఆ శోధనల మీద విజయం పొందటానికి, వాటి నుంచి విడుదల పొందటానికి మనకి ఎంతగానో ప్రభువారు సహాయకుడిగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన మనకంటే ముందుగా శోధించబడి విజయం పొందాడు. అవును కదా? సో ఈనాడు శోధించబడే ఆయన ప్రజలంగా మనకు కూడా ఆయన సహాయం చేస్తూ ఉన్నాడు. మన ప్రభుని స్తుతించాలి, ఆరాధించాలి. ఏమని గతంలో ప్రభు ఎన్నో శోధనలు, ఎన్నో ప్రతికూల పరిస్థితులు, శత్రువు నా మీదకి మరి దాడి చేస్తూ వచ్చినప్పటికీ కూడా నాకు నువ్వు తోడుగా ఉండి, నాకు సహకారిగా ఉండి, నేను నిన్ను ఆశ్రయించినప్పుడు ఈ యొక్క శోధనన్నింటి మీద కూడా నాకేమిచ్చావు, విజయం ఇచ్చావు, నాకెంతో సహాయపడుతూ వచ్చావు.
అని చెప్పేసి ఆ యొక్క ప్రభువుని మనం ఏం చేయాలి? ఆరాధించే వారిగా ఉండాలి. కాబట్టి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, ఆయన ప్రధాన యాజకుడిగా మన యొక్క నిత్య రక్షణకి ఏమయ్యాడు? కారకుడయ్యాడు. ఆ తర్వాత ఇంకేమైంది? ఇంకా మనల్ని కూడా దేవుడు వేసాడు రాజులుగా, యాజకులుగా చేస్తూ వచ్చాడు. తర్వాత శోధించబడుతున్న మనకి కూడా మన శోధనలో ఆయన మనకి సహాయకుడిగా ఉంటా ఉన్నాడు. అందుని బట్టి కూడా ఆ దేవాతి దేవుడిని ఏం చేయాలి? ఆరాధించే వారంగా ఉండాలి. సరే, మరొక మాట కూడా చూద్దాం. చూడండి, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుంటాం. హెబ్రీ పత్రిక, ప్రతి ప్రధాన యాజకుడును మనుషుల్లో నుండి ఏర్పరచబడిన వాడై పాపముల కొరకు అర్పణలను బలులను అర్పించుటకు దేవుని విషయమైన కార్యములు జరిగించుటకై మనుషుల నిమిత్తము నియమింపబడును. తాను కూడా బలహీనతల చేత ఆవరింపడినందున అతడు ఏమీ తెలియని వారిడలను త్రోవ తప్పిన వారిడలను తాలిమి చూపగలవాడై ఉన్నాడు. కాబట్టి ఇది ప్రధాన యాజకుడిగా మన జీవితంలో చేస్తూ వచ్చిన మరొక కార్యం ఏంటంటే, అక్కడ చూసాం కదా, ఆయన తన కార్యాలన్నీ కూడా జరిగిస్తూ మనుషుల నిమిత్తం అని చెప్పిన నియమింపబడిన వాడిగా ఉండు. తాను కూడా బలహీనతల చేత ఆవరింపబడినందున ఏమీ తెలియని వారిడలను త్రోవ తప్పిన వారిడలను తాలిమి చూపగలవాడు. ఎవరంట? ఎవరంటే ఇక్కడ త్రోవ తప్పిన వారి ఎడల. కాబట్టి కొంతసార్లు కొంతమంది దేవుని యొక్క ప్రజలంగా మనం కూడా త్రోవ తప్పే వారంగా ఉంటాం. అంటే దేవుని యొక్క సంధిలో నుంచి తొలగిపోయే వారంగా, దారి తొలగిపోయే వారంగా. తప్పిపోయిన కుమారుడు ఏ విధంగా తండ్రిని విడిచిపెట్టేసి మరి దేవుడి నుంచి, తండ్రి నుంచి దూరంగా వెళ్ళిపోయాడో, లోకము దాని ఆశలకి అలాగే లోనైపోయి, అలాగే అనేక సందర్భాల్లో దేవుని యొక్క ప్రజలంగా మనం కూడా ఏం చేయొచ్చు? దారి తొలగిపోయేటువంటి ప్రమాదంలోనికి వెళ్ళిపోవచ్చు. అయితే వెళ్ళిపోయినప్పుడు వారి విషయంలో ఏం చేయడా? ఆయన తాలిమి చూపుతూ వస్తాడు అన్నమాట. అంటే జాలి చూపిస్తూ ఉన్నాడు, దయ చూపించేవాడిగా ఉంటా ఉన్నాడు. కాబట్టి తప్పిపోయిన కుమారుడి విషయంలో ఆ యొక్క తండ్రి ఏ విధంగా జాలి చూపించాడు మనకు తెలుసు కదా, అవును కదా? ఆ తప్పిపోయిన కుమారుడు అయితే తండ్రి దగ్గర నుంచి ఏం చేయడు? అతను రావాల్సిన వాటా తీసుకొని వెళ్ళిపోయాడు, అవునే కదా? ఒకవేళ తండ్రి చెప్పుకుంటాడు, నాయన ఇది నీకు మంచిది కాదు, నీకు క్షేమం కాదు నాయన, నువ్వు నా దగ్గర ఉంటేనే నీకు క్షేమము, ఆశీర్వాదము, అభివృద్ధి ఉంటుంది, నాకు వేరుగా ఉంటే నీకు ఏమాత్రం కూడా క్షేమం కాదని చెప్పి ఉండొచ్చు. అయినా కూడా తండ్రి దగ్గర వాదమాడి ఏం చేసి ఉండొచ్చు? దాన్ని తీసుకొని వెళ్ళిపోయి తన ఇష్టానుసారంగా ఖర్చు చేసి చివరికి ఎలాంటి స్థితిలోకి వచ్చాడంటే తన బట్టలన్నీ కూడా చినిగిపోయి చివరికి పందులు తినే పట్టు కూడా తినే అవకాశం అతనికి లేదు, దొరకటం లేదు. అలాంటి భయంకరమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయాడు. అప్పుడు జ్ఞాపకం వచ్చింది ఆయనకి. ఏ జ్ఞాపకం వచ్చింది? ఎవరే, నా తండ్రి ఇంట దాసులు కూడా, పనివారు కూడా ఎంతో సమృద్ధిగా ఆహారాన్ని వాళ్ళు భుజిస్తూ ఉన్నారు, నాకైతే ఇక్కడేం లేదు, ఆహారమే దొరకటం లేదు అని చెప్పేసి గుర్తించిన వాడిగా ఉండి తిరిగి మళ్ళీ తండ్రి వద్దకు వచ్చాడు, అవును కదా? అయితే వస్తే తండ్రి ఏమన్నా గెట్అవుట్ అన్నాడా? ఏమన్నాడు? కానీ రాగానే మెడ మీద పడి ముద్దు పెట్టుకొని ఎంతో ప్రేమతో ఆప్యాయతోటి స్వీకరించిన వాడిగా ఉంటా ఉన్నాడు. ఆ విధంగా స్వీకరించి తన జీవితంలో కోల్పోయినవన్నీ కూడా తిరిగి మళ్ళీ అతనికి ఇచ్చిన వాడిగా ఉన్నాడు. సో అట్లాగే ఈ లోకంలో మనం కూడా సందర్భాల్లో ఏం చేయొచ్చు? త్రోవ తప్పిపోయిన వారంగా ఉండవచ్చు. అయితే తండ్రి ఆ కుమారుడి విషయంలో ఏ విధంగా జాలి చూపించాడో, ప్రేమ చూపించాడో, తిరిగి మళ్ళీ సమకూర్చుకుంటూ వచ్చాడో, అనేక పర్యాయాలు మనం కూడా దేవుని సన్నిధికి వచ్చి, అయ్యా నేను పాపం చేశాను, తొలగిపోయాను, నీకు విరోధంగా జీవించాను. ఆయన ప్రార్థన చేశాడు కదా కుమారుడు ఏమని? తండ్రి, పరలోకమునకును నీకును విరోధముగా నేనేసాను, పాపము చేసిందని పశ్చాత్తాపడినప్పుడు, క్షమాపణ కోరినప్పుడు తిరిగి మళ్ళీ వేసాడు స్వీకరించిన విధంగానే ఎన్నోసార్లు మన జీవితంలో కూడా తప్పిన తర్వాత తిరిగి మళ్ళీ ప్రభు చెంతకు వచ్చి సమాధానం లేనప్పుడు, క్షమాపణ కోరినప్పుడు ఎన్నో సందర్భాల్లో మన ప్రభువు కూడా మన ఎంతో ప్రేమతో జాలితో ఏం తిరిగి మళ్ళా స్వీకరించిన వాడిగా ఉన్నాడు, అవునా కదా? కాబట్టి ఇలాగో మన పట్ల ఆయన తాలిం చూపించాడు, ప్రేమ చూపించాడు, తిరిగి సమకూర్చుకుంటూ వచ్చాడు. కాబట్టి మనం కూడా ప్రభుని ఏం చేయాలి? ఆరాధించాలి. కాబట్టి ప్రధాన యాజకుడిగా
ఆయన మన విషయంలో ఎన్నోసార్లు తప్పు అయినప్పుడు మనల్ని కూడా ఆయన తిరిగి సమకూర్చిన వాడిగా ఉన్నాడు. ఒక మాట చూస్తే చూడండి, అక్కడ యెషయా గ్రంథము 54వ అధ్యాయంలో చూస్తే అక్కడ మాట రాయబడతా ఉంది. చూడండి, యెషయా గ్రంథము 54వ అధ్యాయము 7వ వచనాన్ని చూద్దాం. 7వ వచనం చూస్తే, నిమిషం మాత్రము నేను నిన్ను విసర్జించితిని, గొప్ప వాత్సల్యంతో నిన్ను సమకూర్చెదను. చూశారు కదా, ఒక నిమిషం మాత్రమే మనల్ని దేవుడు వేసాడు, విసర్జించాడు, కానీ గొప్ప వాత్సల్యంతో మనల్ని సమకూర్చుకుంటూ వచ్చాడు. అవును కదా, ఎన్నో సందర్భాల్లో, ఒక్కసారి కాదు, అవును కదా, ఎన్నో సందర్భాల్లో తొలగిపోయిన దేవునికి విరోధంగా జీవించి ఆయన మార్గాలను తొలగిపోయినా కూడా మరి క్షమాపణ కోరుకున్నప్పుడు ఆయన మనల్ని సమకూర్చిన వాడిగా ఉన్నాడు. కాబట్టి మన పట్ల ఆయన చూపిన ఆ ప్రేమ, కాబట్టి తప్పిపోయిన వాడల్లా ఆయన తాలిమి చూపువాడిగా ఉన్నాడు. ఈ విధంగా మన ఎన్నో సందర్భాల్లో సమకూర్చు వచ్చిన ఆయన యొక్క వాత్సల్యతను బట్టి, ఆయన దయా కనికిరాన్ని బట్టి మనం ఏం చేయాలి? ప్రభుని ఆరాధించాలి. ఓ ప్రభు, ఎన్నో సందర్భాల్లో నేనేం చేశాను? తొలగిపోయాను, కాబట్టి నన్ను తిరిగి మళ్ళా సమకూర్చుకుంటూ వచ్చారని చెప్పేసి ఆ ప్రభువుని మనం కూడా ఆరాధించేవారంగా ఉండాలి. సరే, మరొక మాట కూడా చూద్దాం. చూడండి, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయంలో నుంచి మరొక మాట కూడా 26వ వచనం చదువుతాం. 24, 25వ వచనాలు చదువుదాం. నిరంతరము ఉన్నాడు కనుక మార్పు లేని యాజకత్వము కలిగిన వాడాయను. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. చూశారు కదా, ఈయన ద్వారా, అంటే ఎవరి ద్వారా? ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారాగా ఎవరైతే తండ్రి యొద్దకు వస్తూ ఉన్నారో, ప్రార్థనలు చేస్తూ ఉన్నారో, విజ్ఞాపనలు చేస్తూ ఉన్నారో వారికి సహాయం చేయవాడుగా. కాబట్టి దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరమైన జీవించుచున్నాడు. ఎక్కడున్నాడు ఆయన? తండ్రి కుడిపార్శ్వన ఉండి మన కొరకైనా విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. చూడండి, ఇంకో మాట కూడా చూద్దాం. రోమపత్రిక 8వ అధ్యాయము 34వ వచనం. రోమిలు రాసిన పత్రిక 8వ అధ్యాయము 34వ వచనం చూస్తే అక్కడ మాట ఉంది, శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే, అంతేకాదు మృతుల్లో నుండి లేచిన వాడును దేవుని కుడిపార్శ్వన ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము కూడా చేయవాడును ఆయనే. కాబట్టి చూడండి, మనం ప్రార్థన చేసినప్పుడల్లా, క్షమాపణ కోరుకున్నప్పుడల్లా, కాబట్టి మన పక్షంగా ప్రభువు యేసుక్రీస్తు వారి తండ్రి దగ్గర ఉండి ఏం చేస్తా ఉన్నాడు? ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. అయ్యా, నెల్లూరులో ఉన్న దేవునికి ప్రజలు ఇదిగో ప్రార్థన చేస్తూ ఉన్నారు, వాళ్ళకి ఎన్నో అక్కర్లు ఉన్నాయి, ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి, ఎన్నో సమస్యలు ఉన్నాయి, కాబట్టి వీటి కోసం ప్రార్థన చేస్తున్నారు, తప్పకుండా వాళ్ళకి ఏం చేయాలి? నువ్వు సహాయం చేయాలి అని మన పక్షంగా ఆయన ప్రభు తండ్రి దగ్గర కూర్చుండి విజ్ఞాపనమైన చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ విధంగా మనం చేసే ప్రార్థనలన్నీ కూడా మొదటగా ఎడగలుగుతాయి? ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి వెళ్తాయి. ప్రభు యేసుక్రీస్తు తండ్రి దగ్గర మన విషయంలో విజ్ఞాపనం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇందాక కూడా చూసాం కదా, మన దేవుడు సమకూరుస్తూ వచ్చాడు, తప్పిపోయిన వారి విషయంలో తిరిగి సమకూర్చిన వాడు. కాబట్టి మనం ఏంటంటే, అయ్యా తప్పు అయిపోయింది, పొరపాటు అయిపోయింది, క్షమించమని చెప్పేసి ప్రార్థన చేస్తున్నప్పుడు మరి ప్రభు చేస్తాడు, తప్పకుండా వాళ్ళు ఏం చేయాలి? నువ్వు క్షమించాలి, తిరిగి సమకూర్చాలి. ఇదిగో వారందరి కోసం నేనేసాను, రక్తం కాచాను, ప్రాణం పెట్టాను అని చెప్పేసి మన విషయంలో ప్రభు యేసుక్రీస్తు తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తూ ఉండేవాడు. అలా చేయబట్టే మనం సమకూర్చబడతా ఉన్నాం. అవును కదా, ఆనాడు ఇశ్రాయేలు ప్రజల గురించి మోషే ఏం చేశాడు? మోషే విజ్ఞాపన చేయలేదా? వాళ్ళు ఒక బంగారం దూడను చేసుకొని వాళ్ళు విగ్రహం చేసి దేవునికి ఎంత విరోధంగా పాపం చేసినప్పుడు దేవుడికి కోపం వచ్చింది వాళ్ళ మీద. కోపం వచ్చి వాళ్ళని అలా తుడిసి వేస్తా అని చెప్పేసి అంటా ఉన్నప్పుడు మోషే లేచాడు, వెళ్ళి అడ్డుపడుతూ వచ్చాడు. వాళ్ళు ఏం చేయాలా? నువ్వు క్షమించాలి, కావాలంటే నా పేరే చేయి, జీవగ్రంథంలోంచి తుడిసి వేసేయి అని వెళ్ళి అడ్డుపడి విజ్ఞాపన చేశాడు. కాబట్టి ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు దేవుడు మళ్ళీ వాళ్ళ వారికి సహాయం చేస్తూ వచ్చాడు. కాబట్టి ఈనాడు మన జీవితంలో కూడా అంతే. మన పక్షంగా మన ప్రభు యేసుక్రీస్తు వారు తండ్రి దగ్గర కూర్చుండి విజ్ఞాపన చేస్తున్న కారణం బట్టి
మన పట్ల ఆయన కృప చూపిస్తూ ఉన్నాడు, జాలి చూపిస్తూ ఉన్నాడు, తిరిగి సమకూర్చుకుంటూ ఉన్నాడు. అంతేకాదు మనం చేసే ప్రార్థనల ద్వారా మన యొక్క అక్కర్లు కావచ్చు, అవసరాలు, ఇబ్బందులు, సమస్యలు అన్నిటిలో కూడా మనకి ప్రభు ఎంతగానో సహాయము చేస్తూ ఉన్నాడు. కాబట్టి అందుకనే మన జీవితంలో మన పట్ల ప్రభు చేస్తున్న కార్యాలను బట్టి మన ప్రభుని ఏం చేయాలి? ఆరాధించాలి. ఓ ప్రభా, నువ్వే నా పక్షంగా తండ్రి దగ్గర విజ్ఞాపనం చేయకపోతే నేనేమైపోయిన వాడినే, అవునా కదా? కాబట్టి నాకున్న అక్కర్ల విషయాల్లో కూడా నువ్వు విజ్ఞాపన చేస్తూ ఉన్నావు. కాబట్టి ఈ విధంగా మన పట్ల ప్రభువు చూపుతున్నటువంటి కార్యాలను బట్టి, ఆయన ప్రధాన యాజకుడిగా ఉండి చేస్తున్న కార్యాలను బట్టి మన ప్రభుని ఆరాధించే విధంగా ఉండాలి. మరొక మాట కూడా మనం జ్ఞాపం చేసుకుందాము. చూడండి, మరొక మాట హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో నుంచి ఒక మాట జ్ఞాపం చేసుకుందాం. 6వ అధ్యాయము 20వ వచనం చదువుదాం. చివరిగా 6వ అధ్యాయము 20వ వచనము. నిరంతరము మెల్కీసెదెకు క్రమం చొప్పున ప్రధాన యాజకుడైన యేసు అందులోనికి మనకంటే ముందుగా మన పక్షమున ప్రవేశించెను. చూశారు కదా, ఇక్కడ చూస్తే ప్రధాన యాజకుడైన యేసు అందులోనికి మనకంటే ముందుగా మన పక్షమున ప్రవేశించెను. ఎక్కడికి? పరలోక రాజ్యములో ప్రధాన యాజకుడిగా మనకంటే ముందుగా మన పక్షముగా ఆయన పరలోక రాజ్యంలో ప్రవేశించాడు. మొట్టమొదటిగా పరలోక రాజ్యంలో ప్రవేశించింది ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మనకు తెలుసు కదా, ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత ఆయన సందర్భంలో మరి మగ్దలేని మరియా వచ్చి మరి ఆ యొక్క ప్రభుని చూస్తానికి వచ్చింది. ఆ సందర్భంలో మరి వెళ్తూ ఉంటే మరి అక్కడ ప్రభువే ఆమెను కలుసుకొని తర్వాత గుర్తుపట్టదు ఆమె కదా. తర్వాత గుర్తుపెట్టిన తర్వాత రబ్బీ అని పిలిచి ఆయన పాదాలు పట్టుకోబోతా ఉంటే ఏం జరిగింది? అక్కడ ముట్టుకొని లేదు. నేను ఇంకా తండ్రి వద్దకు నేనేం చేయలేదు, ఇంకా ఎక్కిపోలేదని చెప్పేసి అంటూ వచ్చాడు. మళ్ళీ కొంచెం సేపుకి కొంతమంది స్త్రీలు మళ్ళా వస్తూ వచ్చారు కదా. మళ్ళా వస్తే వాళ్ళు ఏం చేశారు? ఆయన పాదాలు పట్టుకోవడానికి అవకాశాన్ని ఇస్తూ వచ్చాడు. అంటే ఈ గ్యాప్లో ఏం జరిగింది? ఆయన పరలోకానికి వెళ్ళి ఆ రక్తాన్ని ప్రోక్షించి మళ్ళా తిరిగి వచ్చేసాడు. అంటే మనకంటే ముందుగా మన పక్షముగా ఆయన పరలోక రాజ్యంలో ప్రవేశించాడు. కాబట్టి మనం కూడా ఏం చేస్తాం? పరలోక రాజ్యంలో ప్రవేశిస్తామనే గొప్ప నిరీక్షణ ఈనాడు మనకి ఇచ్చాడు ప్రభు. దేన్ని బట్టి అంటే అది ప్రభుని యేసుక్రీస్తు వారిని బట్టి, ఆయన యొక్క ప్రధాన యాజకత్వాన్ని బట్టి. ఆయన చనిపోయి సమాజం తిరిగి లేచాడు కాబట్టి ఈనాడు నీవు నేను కూడా లేస్తామనే గొప్ప నిరీక్షణ మనకి ఇచ్చాడు. ఒక మాట మనకి జ్ఞాపం చేసుకుంటే చూడండి, ఇక్కడ 1వ కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో నుంచి ఒక మాట మనం జ్ఞాపం చేసుకుంటే అక్కడ రాయబడతా వచ్చింది. 1వ కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 23వ వచనం చదువుదాం. 3వ వచనం 22 కూడా చూద్దాము. ఆదామునందు మృతి నొందిస్తున్నారో అలాగనే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ప్రతి వాడును తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. కాబట్టి ప్రభు యేసుక్రీస్తు ప్రథమ ఫలం అంటా ఉన్నాడు. ఆయన మొట్టమొదటిగా మరణాన్ని జయించి తిరిగి లేచి తండ్రి వద్దకు వెళ్ళాడు పరలోకానికి. అయితే మనం కూడా రక్షణ పొంది ఆయన యొక్క రక్తం చేత కడగబడి ఆయనకి బిడ్డలుగా చేయబడి అలాగూ మనం దేవుని యొక్క ప్రజలుగా చేయబడిన మనం కూడా ఏం చేయబడతాము? మనం కూడా చనిపోయిన తర్వాత తిరిగి లేవబడి తండ్రి దగ్గరికి మనము వెళ్ళే వారంగా ఉంటాం. ఇలాంటి గొప్ప శుభప్రదమైన నిరీక్షణ ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనకి ఏం జరిగింది? మనకి లభిస్తూ వచ్చింది. ఇంకా నీ జీవితంలో రక్షణ పొందుకుంటే, పాప క్షమాపణ పొందుకుంటే, ఆయన యొక్క రక్తం చేత కడగబడకుండా ఇంకా లోకంలో పాపంలో నీ ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటే ఈ యొక్క ఆశీర్వాదాలు ఏవి కూడా మనకి వర్తింపవు. కాబట్టి ఇప్పుడు మనం చూస్తూ వచ్చాం, ఆయనకు ప్రధాన యాజకుడిగా నిత్య రక్షణకు ఆయన ఏమిడైనా కారకుడయ్యాడు. మనల్ని కూడా రాజులైన యాజక సమూహంలో చేర్చిన వాడిగా ఉన్నాడు. శోధింపబడువానికి ఆయన సహాయకుడిగా ఉంటా ఉన్నాడు. తప్పిపోయిన వారిని ఆయన ఏం చేస్తూ వచ్చాడు? తిరిగైనా ఆయన ప్రేమ చేత తాలిము చేత మనల్ని ఆయన సమకూర్చిన వాడిగా ఉంటా ఉన్నాడు. ఇంకా ఆయన చేయడానికైనా ఆయన ఎంతకు వచ్చే వారికి. కాబట్టి మన పక్షంగా తండ్రి దగ్గర కూర్చుండి ఆయన విజ్ఞాపనం కూడా చేస్తూ వచ్చాడు. ఇంకా మనకంటే ముందుగా
మన పక్షంగా ఆ పరలోక రాజ్యంలోకైనా ప్రవేశించిన వాడిగా ఉన్నాడు. కాబట్టి ఈనాడు మనకేమి ఇచ్చాడు? ఆయన మనకి ఆ గొప్ప నిరీక్షణ ఇచ్చాడు. కాబట్టి ఇవన్నీ నీ జీవితంలో పొందాలంటే నువ్వు ముందేం చేయాలా? ఆయన యొక్క ప్రశస్తమైన శిలువ రత్నం చేత నువ్వు కడగబడి ఆయన యొక్క బిడ్డగా నువ్వు చేయబడాలా. ఇంకా నువ్వు ఆయన బిడ్డగా చేయబడకపోతే, ఆయన యొక్క రక్తం కడగబడిపోతే, ఇప్పుడైనా ప్రభు నేను పాపినని యథార్థంగా హృదయపూర్వకంగా ఆయన యొక్క సన్నిధిలో ఒప్పుకోవడానికి ఇష్టపడితే చాలు, ఆయన క్షమించేవాడు, కడిగి నిన్ను కూడా రాజులని యాజక సమూహంలో చేర్చి ఇటు గొప్ప ఆధిక్యతలన్నీ కూడా ఆయన ప్రసాదించేవాడిగా ఉన్నాడు. కాబట్టి ఈ సమయంలో మన జీవితంలో చేసినటువంటి ఈ కార్యాలను బట్టి మన ప్రభుని ఏం చేయాలి? ఆరాధించేవారిగా ఉండాలి. కాబట్టి ఈ సమయంలో మన ప్రభుని ఆరాధన చేస్తాం. కొన్ని నిమిషాలు మరి మోకరించండి. ఆరాధన చేయకముందు ఒక చిన్న పల్లవి పాడదాం. ఇందాక మీరు ఎవరు కూడా లేరు.